అందరికీ నమస్కారం. రేపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బౌలర్స్ టాలెంట్ అయితే రేపు జరగబోతుంది. సో అయితే దీనికి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మార్నింగ్ 8 కల్లా అక్కడైతే రిపోర్ట్ చేయాలా. సో 8 నుంచి 4 వరకు అయితే ఇవి రేపు ట్రయల్స్ అయితే పెడతారనమాట. సో అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రేపు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ అయితే వచ్చింది మీకు. సో ఆ మెయిల్ అయితే వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే మీరు ఒక జిరాక్స్ కాపీ అయితే తీసుకెళ్ళండి. సో దాంతోపాటు మీది ఒక ఆధార్ కార్డు అయితే ఒకటి తీసుకెళ్ళండి. సో ఏదో ఒకటి ఐడి ప్రూఫ్, సో అది ఏదైనా పాన్ కార్డ్ అయినా అవ్వచ్చు, లేదంటే ఆధార్ కార్డ్ అయినా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళండి. సో దాంతోపాటు మీకు వచ్చిన మెయిల్ని జిరాక్స్ కాపీ తీసుకెళ్ళండి. సో ఈ రెండు అయితే సరిపోతుంది. సో దాని తర్వాత కొంతమంది డ్రెస్ కోడ్ ఏందని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం అక్కడ డ్రెస్ కోడ్ అయితే ఏమి చెప్పలేదు. సో మీరైతే వైట్ అండ్ వైట్లో వెళ్ళండి. సో ఒకవేళ వైట్ అండ్ వైట్ మాకు లేదు అనుకుంటే కాలర్ ఉన్న టీషర్ట్ ఉంటుంది కదా, సో కాలర్ ఉన్న టీషర్ట్, దాంతోపాటు ట్రాక్, సో దాంతోపాటు షూ, సో ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సో దాంతోపాటు మీకు మామూలుగా సమ్మర్ క్యాంప్ సీట్లు అయితే మీరు డైరెక్ట్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళే బాల్స్ కూడా అరేంజ్ చేస్తారు. కానీ రేపు అరేంజ్ చేస్తారా లేదా అనేది కూడా డౌటే, కానీ మ్యాక్సిమం అయితే అరేంజ్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర ఉంటే బాల్స్ తీసుకెళ్ళండి, ఒకవేళ లేకపోతే చేసేదేం లేదు. కాబట్టి సో మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా అయితే బాల్ కూడా తీసుకెళ్ళండి. సో ఎందుకంటే మీరు కొత్త బాల్ తీసుకెళ్లారంటే దానివల్ల మీకు గ్రిప్ బాగుండిద్ది. సో దాంతోపాటు బాల్ స్వింగ్ అయ్యిద్ది. సో బాల్ స్వింగ్ అవుతుంతో పాటు ఇంకా పేస్ కూడా బాగా పడుద్ది. కాబట్టి సో మీ బాల్ తీసుకెళ్తాం చాలా బెటర్ అని చెబుతాను నేనైతే. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు అక్కడ రేపు ట్రయల్స్ అయితే మీకు ఏదో 2-3 అవర్లు, 4 అవర్లు, 5 అవర్లు ఇస్తారా అని అయితే అనుకోవద్దు. సో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి, సో అయితే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓన్లీ ఒక 1 అవర్ లేదంటే ఒక 2 అవర్స్ కూడా మ్యాక్సిమం ఇవ్వరు. సో 6 బాల్స్ లేదంటే 4 బాల్స్, 5 బాల్స్ అలా మాత్రమే ఇస్తారు. సో ఎక్కువ బాల్స్ కూడా మీకు ఇవ్వరు, ఎందుకంటే అక్కడ చాలామంది వస్తారు కాబట్టి. సో మీకు ఇచ్చే బాల్స్ మహా అయితే 1 అవర్ ఇస్తారు, లేదంటే ఇంకంతకంటే ఎక్స్ట్రా అయితే ఒక 8-9 బాల్స్ ఇస్తారు. సో ఆ 9 బాల్స్లోనే మీ టాలెంట్ మీరు చూపించుకోవాలా. సో దాంట్లో మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే, మీ పేస్ ఎలా పడుతుంది, సో దాని తర్వాత మీరు లైన్ అండ్ లెంత్ ఎలా వేస్తున్నారు అనేది మాత్రం వాళ్ళు పట్టించుకుంటారు. సో నేను చెప్పే అడ్వైజ్ ఏంటి అంటే, మీరు యార్కర్లుగా మాత్రం ట్రై చేయొద్దు. సో మీరు ట్రై చేయాల్సిందల్లా బౌన్సర్లు వేయండి, దాని తర్వాత గుడ్ లెంత్లో బాల్ పెట్టండి. సో ఈ 2 లెంత్ మాత్రమే పట్టుకొని వేయండి. సో దీనివల్ల మీకైతే మీ పేస్ ఎంత పడుతుంది అనేది, దాని తర్వాత మీకు ఎంత టాలెంట్ ఉందనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. ఒకవేళ యార్కర్ వేసి దాని తర్వాత యార్కర్ మిస్ అయిపోయి ఫుల్ టాస్లు పడింది అంటే, సో మీరే ఎంత పేస్ వేసినా కానీ వాళ్ళకి అర్థం కాదు, మిమ్మల్ని అయితే కన్సిడర్ కూడా చేయరు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గుడ్ లెంత్లో బాల్ పెట్టండి, లేదంటే షార్ట్ బాల్ వేయండి. సో దానివల్ల బౌన్సర్లో లెగుస్తాయి కాబట్టి, సో బౌన్సర్లో లేదంటే గుడ్ లెంత్, ఈ 2 మాత్రమే చేయండి. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో రిజిస్ట్రేషన్ క్లోజ్ చేసేసారు, చాలా రిజిస్ట్రేషన్స్ వచ్చినాయని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు డైరెక్ట్గా ట్రయల్స్కి వెళ్ళిపోండి. ఉప్పల్ స్టేడియంలో రేపు జరుగుతాయి కాబట్టి సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోండి. సో మ్యాక్సిమం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చాలా దగ్గర అయితే ఉంటాయి. మనం ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ తీసుకున్నా, లేదంటే ఇంకా వేరే ఐఎస్పిఎల్ ట్రయల్స్ చూసుకున్నా, ఇంకా వేరే చాట్లు ఇప్పుడు మనకి డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లో చూసుకున్న ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ పెడతారా లేదా అనేది కన్ఫామ్గా అయితే చెప్పలేము, ఎందుకంటే మన సమ్మర్ క్యాంప్ ఉంది. సమ్మర్ క్యాంప్కి అందరూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు, ఎవరన్నా తెలియక చేసుకున్న వాళ్ళు కూడా అక్కడ డైరెక్ట్గా ఎంట్రీ కొన్ని వెన్యూస్లో ఇచ్చారు డైరెక్ట్గా. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, మీరు వద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు అనరు. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, సో ఇదైతే కన్ఫామ్గా అయితే చెప్పలేము, ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ చాలా చోట్ల ఉంటాయి, రేపు కూడా ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరైతే చేయాల్సిందల్లా ఒకటే, సో డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళండి. సో అందరికంటే చివరిన మీ చేత బౌలింగ్ వేపిస్తారు, ఎందుకంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళతో ఫస్ట్ బౌలింగ్ అయితే వేపిస్తారు. సో చివరిలో మిమ్మల్ని అయితే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళతో చివరిని అయితే వేపిస్తారు. సో అయితే ఇవ్వండి. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, రేపు సో 8 o'clock కల్లా అక్కడ ఉండండి. సో అది కొంతమంది అడుగుతున్నారు 4 o'clockకి 4 వరకు ఉంటాయి కదా ఈ సెలక్షన్స్, సో 4 o'clockకి ఎలాగైనా వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. లేదండి, మీరు ఫస్ట్లోనే 8 o'clockకి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా 8 o'clockకి మీరు రిజిస్ట్రేషన్ అయితేనే మిమ్మల్ని 4 o'clock
తర్వాత అయినా మేము మీ చేత బౌలింగ్ అయితే చేపిస్తారు. సో అలా కాదు, నేను 12 లేదంటే 1 వెళ్తాను, దాని తర్వాత వెళ్తాను అంటే వాళ్ళు కుదరదు. ఫస్ట్లోనే మీరు రిపోర్ట్ చేస్తేనే వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు, లేదంటే మీరు లేట్గా వచ్చారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఉప్పల్ స్టేడియం తెలుసు కదా అందరికీ. సో అక్కడ ఉప్పల్ స్టేడియం మనకి మెట్రో కూడా ఉండిద్ది. సో డైరెక్ట్గా మెట్రో నుంచి అయితే వెళ్ళిపోవచ్చు ఉప్పల్ స్టేడియంకి నడిచి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో రేపైతే ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండిద్దో సో వాళ్ళైతే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్కైనా వెళ్ళండి. జస్ట్ ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే చేసేది ఏం లేదు. ఒకవేళ ఛాన్స్ దొరికితే మనకు బెస్టే కాబట్టి సో వెళ్ళటానికైతే ట్రై చేయండి. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయినా సరే పర్లేదు.